Sir, teachers and my dear friends, my name is Sahiti. I am studying 6th class. I am saying speech about the Alluri Sita Ramaraju. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ బాదుషాల ఎదుట వంగి వంగి సలాము కొట్టినప్పుడు ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గొడ్డలు మూటలెత్తుకొని వర్తకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఎంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర అడుక్కున్నప్పుడు ఎక్కడుంది రదర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? రదర్ఫర్డ్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది మా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండల సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా నేను ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల స్వాతంత్రం కోసం పాటు పడతాను. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బెచ్చం కాదు, తిరిగి పోరాలి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలు ధారపోసి రక్షించుకోవలసిన వరం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛ వాయువు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేష అసూలకు అతీతమైన సంఘం, అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఎండకి ఎండుతూ వానికి తడుస్తూ రేం ప్రగలు శ్రమించి ఒక పూట అన్నాన్ని నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతూ అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు. తల్లిపాలు లేక తాగడానికి కనీసం గెంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రదర్ఫర్డ్. ఈ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్నిజ్వాల చల్లారదు మీ అధికారం అంతమయ్యేంత వరకు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవీరుడై బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగేస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరీ, స్వాతంత్ర నినాదం. వందే మాతరం. థ్యాంక్ యూ.